The rich get richer, the poor get poorer. Why? బేసిక్ నీడ్స్ లైక్ ఫుడ్, షెల్టర్, క్లాత్స్ ఇలాంటి బేసిక్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోలేని ఇండస్ట్రియల్ వర్కర్స్ వాళ్ళ స్ట్రగుల్స్ నుంచి పుట్టిన స్ట్రాంగ్ ఐడియాలజీ ఈ కమ్యూనిజం. హాయ్, ఐఎమ్ నితిన్. ఐఎమ్ హియర్ టు టాక్ అబౌట్ పాలిటీ ఎవ్రీడే. వెల్కమ్ టు డే 4 ఆఫ్ లెర్నింగ్ కమ్యూనిజం. ఎవరైతే రిచ్ పీపుల్ ఇండస్ట్రీస్ని ఓన్ చేశారో వాళ్ళు ఇంకా రిచ్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం వర్క్ ఫోర్స్ ఎవరైతే ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఇంకా పూర్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్ కనీసం సర్వైవ్ అవ్వడానికి కూడా స్ట్రగుల్ అవ్వాల్సిన సిచ్యువేషన్. అప్పుడే కార్ల్ మార్క్స్ ఎంట్రీ ఇచ్చాడు. వరల్డ్లో ఉన్న వర్కర్స్ అందరినీ యునైట్ చేయాలన్న ఒక థీమ్తో ముందుకొచ్చాడు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే మోడర్న్ కమ్యూనిస్ట్ థియరీని జనాల్లోకి ఇంట్రడ్యూస్ చేశాడు. దాన్ని గవర్నమెంట్ కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ టైంలో ఉన్న జర్మన్ గవర్నమెంట్ కార్ల్ మార్క్స్ని ఒక థ్రెట్ లాగా ఫీల్ అయ్యి దేశం నుంచి బయటికి పంపించేసింది. అట్ ద సేమ్ టైం జర్మనీ ఒకటే కాదు, యూరోప్లో ఉన్న చాలా కంట్రీస్ అలాగే ఫీల్ అయ్యి కార్ల్ మార్క్స్ని బాయ్కాట్ చేశారు. కానీ కార్ల్ మార్క్స్ అక్కడితో ఆగలేదు. ఐడియాలజీ చాలా సింపుల్. ఉన్న రిసోర్సెస్ అన్నిటిని పబ్లిక్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. రిచ్ వర్సెస్ పూర్ అనే ఇన్ఈక్వాలిటీని డిమాలిష్ చేయాలి. సో ఈ ఐడియాలజీ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించిందా ఆర్ కొత్త ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసిందా?